మీకు తెలుసా, ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆ క్షణంలో చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఇక ప్రపంచంలో ఎవరు నన్ను ఏమీ చేయలేరని ఆలోచిస్తారు. కానీ బతికున్న నిన్ను ఎవరు ఏమీ చేయలేరనే కఠిన సత్యాన్ని మర్చిపోతారు. కొందరు విషం తాగిన తర్వాత ఆలోచిస్తారు, మరికొందరు మెడకు ఊరి బలంగా బిగుసుకున్నాక రియలైజ్ అవుతారు. మరి ఆ క్షణంలో మన ప్రాణాల్ని కాపాడేది ఎవరు? కేవలం అదృష్టం మాత్రమే. ఇది పచ్చి నిజం. మరియమ్మ కథ వింటే ఆత్మహత్య ఆలోచనే మీ మదిలోకి రాదు. సొంత ఊరికి తిరిగి రాలేను అనుకుంది మరియమ్మ. తన 2 పిల్లలకు ఎడబాసిపోయాననుకుంది. భర్తతో శాశ్వత బంధం తెగిపోయిందని భయపడింది. తిరిగి రాలేని చివరి ప్రయాణం మొదలైందని కన్నీరు పెట్టుకుంది. కానీ అదృష్టం మరియమ్మను అతిపెద్ద ప్రాణగండం నుంచి బయటపడేసింది. తిరిగి తన భర్త, పిల్లల దగ్గరకు పూర్తి ఆరోగ్యంతో చేరుకుంది. మరియమ్మ కథ ఓ స్ఫూర్తినిచ్చే కథ, నలుగురికి దారి చూపే కథ, ఇంకెవ్వరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని చూపించే కథ. ఒక్కోసారి అతి మంచితనం, అతి ప్రేమ కూడా సమస్యగా మారుతుంది. మరియమ్మకు అదే జరిగింది. చిన్న బిజినెస్ చేసే మరియమ్మ భర్త ఆమెతో చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే మరియమ్మను లెక్క చేయకుండా కొన్ని పనులు చేశాడు. భర్త ప్రవర్తన మరియమ్మకు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది. అది ఇంట్లో ఘర్షణకు దారితీసింది. కోపంలో మరియమ్మ పైన భర్త చేయి చేసుకున్నాడు. ప్రేమగా చూసుకునే భర్త పిల్లల ముందు చేయి చేసుకోవడంతో మరియమ్మ ఎమోషన్కు గురైంది. ఆవేశం ఆవేదనగా మారింది. దీంతో ఈ భూమి మీద ఉండకూడదని నిర్ణయించుకొని ఇంట్లో ఉన్న ఎలకల మందు తాగేసింది. పిల్లలిద్దరు ఉన్నారు. పిల్లలిద్దరు ఉంటే వాళ్ళ ముందు నన్ను కొట్టేసరికి నాకు ఎట్లా అనిపించింది. అమ్మ ఎందుకు నేను ఇంత చెప్పినా వేస్ట్ అవుతుంది, పదే చెప్పడం వల్ల కూడా సుఖం లేదనిపించేసి నాకు ఎందుకు సడాలన్నది కానొచ్చేసరికి తాగేసింది. అందరూ కాదు, సూసైడ్ చేసుకునే వాళ్లలో 90% మంది ఒక నమ్మకంతో ఉంటారు. ప్రాణం పోయే చివరి క్షణంలో ఎవరో ఒకరు తనను కాపాడతారని నమ్ముతారు. ఇంచుమించు మరియమ్మకు కూడా అలాగే జరిగింది. కానీ ఫస్ట్ డే ఆమెకి ఏమీ కాలేదు. అసలు నేను తాగింది నిజమేనా అనే అనుమానం కూడా వచ్చింది. రెండో రోజు మధ్యాహ్నం వరకు కూడా ఏమీ తేడా కొట్టలేదు. మనసులో ఉన్న భయం కొంత తగ్గింది. ఎలుకల మందు మనుషులకు పనిచేయదేమో అనుకుంది. కానీ సాయంకాలానికి అసలు కథ మొదలైంది. కళ్ళు తిరగటం, వాంతులు కావటం, కడుపులో సమస్య. ఎందుకంటే ఎలకల మందు తాగితే 48 గంటల వరకు దాని ప్రభావం కనిపించదు. కానీ 48 గంటల్లో బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ని నాశనం చేస్తుంది. అప్పుడు మరియమ్మలో భయం స్టార్ట్ అయింది. కళ్ళు తిరగటం, వాంతులు కావటం, చికాకు కనిపిస్తుంది ఒంట్లో. ఆ టైంలో నాకు ఎవరికి చేసి చెప్పాలని అర్థం కాలేదు. అయితే అప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేసింది. నేను ఇంటికి తీసుకున్న అన్నయ్య అంటే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి చూపించాడు. నాలో ఏ స్పర్శ లేకపోయేసరికి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు, జాగృతి హాస్పిటల్ తీసుకొచ్చారు. జాగృతి హాస్పిటల్ కూడా అన్ని టెస్టులు అన్ని చేసినాక నిమ్మాయి బతుకుదా అది ఇదని అన్నారు. నమ్మకం లేదు. చెప్పాను కదా, ఎలుకల మందు తీసుకున్న వాళ్ళు బతికి బట్టగట్టిన సందర్భాలు చాలా తక్కువని. స్టార్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డికి కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. అందులోనూ మరియమ్మ ఈ విషం తాగి కనీసం వారం రోజులు దాటింది. ముందు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళింది. ఆ తర్వాత మరో ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళింది. అంటే విషం ఆమె శరీరంలో అన్ని అవయవాలను డ్యామేజ్ చేసింది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే లివర్, కిడ్నీలు 2 పాడైపోయాయి. చివరి ఆశగా ఆమెను తీసుకుని అంబులెన్స్ ఖమ్మం నుంచి నేరుగా నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కి చేరింది. స్థూలంగా మెడికల్ రికార్డులను పరిశీలిస్తే విషం తాగిన చాలా మంది ప్రాణాలతో బతికే సందర్భాలు చాలా తక్కువని చెబుతారు. పురుగుల మందు తాగితే బతకటం కష్టం. గడ్డి మందు తాగితే వారిని కాపాడడం కూడా కష్టం. యాసిడ్ వంటివి తాగితే బతికించడం అనేది యముడితో పోరాటమే. ఆ క్షణంలో మరియమ్మ పరిస్థితి కూడా అదే. ప్రాణాలు దక్కే అవకాశాలు చాలా తక్కువ. అయినా సరే ఆ సమయంలో మరియమ్మ కుటుంబానికి కనిపించిన ఒకే ఒక్క ఆశ స్టార్ హాస్పిటల్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. సో ఈ పేషెంట్కి నేను ఇమ్మీడియట్గా వచ్చినటువంటి రాత్రి రోజు ఆ రోజు వచ్చారు. వితిన్ 2 అవర్స్లో నేను ప్లాస్మా ప్యారసిస్ అంటాం, అంటే బాడీలో ఉన్నటువంటి ప్లాస్మా ఎక్స్చేంజ్, బాడీలో ఉన్నటువంటి ప్లాస్మా మొత్తాన్ని తీసేసి కొత్త ప్లాస్మా ఎక్కించానమాట. అలా ఎక్కించడం వల్ల బాడీలో ఏవైతే ఈ యొక్క పాయిజన్ ఉంటుందో స్లోగా ఆ ప్లాస్మా నుంచి స్లోగా పోతూ ఉంటుంది. దానివల్ల లివర్ మీద ఎఫెక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వ్యక్తులకు వచ్చినప్పుడు
నేను కూడా ఆ ఫ్యామిలీకి ఎంతో ధైర్యం నింపాను. ప్లస్ వాళ్ళు నా మీద ఎంతో నమ్మకంతో నిలబడ్డారు. అలా నమ్మకంతో నిలబడ్డారు కాబట్టే ఈరోజు మరియమ్మ మన ప్రజానికంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆవేశంలో విషం తాగిన చాలా మంది ప్రాణం పోయే చివరి క్షణంలో బతకాలని ఆరాటపడతారు. ఆ క్షణంలో వాళ్ళు బతికేది లేనిది నిర్ణయించేది ఇద్దరే. ఒకరు ఆ పేషెంట్ను అడ్మిట్ చేసుకున్న డాక్టర్, రెండోది విధి. మరియమ్మ అదృష్టవంతురాలు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డికి స్టార్ హాస్పిటల్లో 90% సక్సెస్ రేటు ఉంది. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న కేసుల్లో 90% మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సో నా యొక్క ఎక్స్పీరియన్స్లో నేను ఆల్మోస్ట్ ఇలాంటి కేసెస్ 50 నుంచి 60 పేషెంట్స్లు ఈ మధ్యకాలంలో నేను చూశాను. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్తో పాటు మనోధైర్యం నింపాను. ఆల్మోస్ట్ 95% మంది వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్తో సహకరించారు. వాళ్ళ యొక్క లివర్ ఇంప్రూవ్ అయిపోయింది. వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో హ్యాపీగా జీవితం గడుపుతున్నారు. పాయిజన్ తాగిన వాళ్ళు ఆసుపత్రిలో బతకాలి అంటే కేవలం వైద్యం మాత్రమే సరిపోదు. మోటివేషన్ చాలా అవసరం. పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నా సరే వారికి మెడిసిన్స్తో పాటు ధైర్యాన్ని కూడా నూరిపోయాలి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అదే చేశారు. ఒకవైపు వైద్యాన్ని అందించారు, మరోవైపు పేషెంట్కి ధైర్యాన్ని అందించారు. దాని ఫలితమే ఇవాళ మన కళ్ళ ముందు మరియమ్మ పూర్తి ఆరోగ్యంతో కనిపిస్తుంది. నేను ఇవాళ ఈ ఇదిలో ఉన్నానంటే ఆ సారు నాకు పెట్టిన భిక్షే. ఆ సారే నన్ను బతికిచ్చింది. కానీ చాలా నన్ను అవును మేడం, అసలు నన్ను ప్రతిసారి కూడా వచ్చి బాగా చెక్ చేసేదంటే ఎట్లుంది ఏంది, ఒక చిన్న పిల్లలాగా నన్ను బాగా అడిగేది అనమాట. నీకు ఎట్లుంది, నీకు ఒంట్లో ఎట్లుంది, మంచిగుందా, తింటే అది మంచిగా ఉంటుందా, నీకు వేసిన మందులు ఎలా ఉన్నాయి అని నాకు బాగా అసలు చిన్నపిల్లగాలను అడిగినట్టు అడిగిండు సార్. క్షణికావేశంలో మరియమ్మ తీసుకున్న నిర్ణయం ఆమెను సొంతిళ్లను కోల్పోయేలా చేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న సంపాదనలు ఖర్చు చేసింది. కుటుంబాన్ని అప్పుల్లోకి నెట్టేసింది. ఒకే ఒక్క నిమిషం ఓపికతో ఆలోచించి ఉంటే మరియమ్మ జీవితం మరోలా ఉండేది. అందుకే ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థానికి కారణమవుతుంది. కాదు అనుకునే వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి.